ఇండియా ఈ టెస్ట్ సిరీస్ కంఫర్టబుల్ గా గెలిచిపోయారు. 2-0 వైట్ వాష్ చేసేసారు వెస్టిండీస్ ని. అయితే సిరీస్ లో కొన్ని ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ వచ్చినాయి, దాని గురించి మాట్లాడాలి కదా. ఎస్పెషల్లీ కీ టేక్అవేస్ ఏంటి. అండ్ సిరీస్ గెలవంగానే ప్రెస్ కాన్ఫరెన్స్ కి కెప్టెన్ రాలే, కోచ్ బర్త్డే బాయ్ గౌతమ్ గంభీర్ వచ్చాడు. దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. సో 8 ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. గౌతమ్ గంభీర్ యాక్చువల్లీ ఏమన్నాడో 1 by 1. అండ్ ఆల్సో విరాట్ కోహ్లీ ఈస్ బ్యాక్ టు ఇండియా. ఢిల్లీ వచ్చేసాడు. ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఆస్ట్రేలియా సిరీస్. రోకో ఆర్ బ్యాక్ ఇన్ టు ద ఓడిఐ సిరీస్. మనకు తెలుసు ఈ మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, ఈ మంత్ October 19th కి. మరి ఈ సిరీస్ గురించి కూడా కాస్త డిస్కస్ చేద్దాం. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఇందాక చెప్పినట్టు ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. కానీ బిఫోర్ ఐ గెట్ దట్, ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. గౌతమ్ గంభీర్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఈ సిరీస్ గెలవగానే ప్రెస్ కాన్ఫరెన్స్లో. దాని గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ పర్ఫార్మెన్సెస్ కదా, దే మ్యాటర్. దాని గురించి మాట్లాడదాం. ఈ సిరీస్లో కీ టేక్అవేస్ ఉన్నాయి, అదేంటో మీకు 1 by 1 చెప్తా అకార్డింగ్ టు మీ. ఫస్ట్ వన్, హైయెస్ట్ రన్ గెటర్స్ ఎవరు? టాప్ 2 ఓపెనర్స్ జైస్వాల్ ఇంకా కేఎల్ రాహుల్. జైస్వాల్ 219 రన్స్, ఇంకా రాహుల్ 196. ఎందుకు ఇంపార్టెంట్ అంటే యాజ్ అన్ ఓపెనర్స్ ముందు సిరీస్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు చూపిస్తున్న కన్సిస్టెన్సీ, డిటర్మినేషన్ సూపర్. ఎస్పెషల్లీ జైస్వాల్, వెల్ డన్. అయితే మొత్తానికి ఈ ఓపెనర్స్ దుమ్ము లేపేశారు సిరీస్లో. దీని తర్వాత కెప్టెన్ కూడా దుమ్ము లేపుతున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్లో ఎట్లయితే రన్స్ కొట్టాడు అదే కంటిన్యూ చేస్తున్నాడు చూడండి. ఈ సిరీస్లో కూడా ఈ గాట్ 192 రన్స్. ఫస్ట్ టెస్ట్ 50, సెకండ్ టెస్ట్లో సెంచురీ. సూపర్ బ్యాటింగ్, కన్సిస్టెన్సీ. మొత్తం WTC సైకిల్లో హీఈస్ హైయెస్ట్ రన్ గెటర్ ఇన్ ద వరల్డ్. వెల్ డన్ శుభ్మన్ గిల్. దాని తర్వాత రవీందర్ జడేజా బ్యాటింగ్లో ఒకటే ఇన్నింగ్ వచ్చింది, అన్బీటెన్ సెంచరీ కొట్టాడు. వెల్ డన్ అగైన్, సీనియర్ ప్రో, వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. అండ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో వస్తే హిస్ హైయెస్ట్ వికెట్ టేకర్, 12 వికెట్లు. చూడండి, అశ్విన్ లేడు, హీస్ ప్లేయింగ్ ఏ పార్ట్ హోమ్ సిరీస్. లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్లో ఆపర్చునిటీ దొరకలేక, దొరికినప్పుడు హోమ్ సిరీస్లో సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ సిరాజ్ మియా సెకండ్ మ్యాచ్ అయితే ఢిల్లీలో ఆడారో, ఇట్ వాజ్ అ బ్యాటింగ్ అంటే కొంచెం బాల్ లో అయింది కానీ ఫాస్ట్ బౌలర్కి హెల్పే లేదు. అట్లాంటి దాంట్లో కూడా వికెట్స్ తీసాడు. మొత్తం సిరీస్లో 10 వికెట్లు తీసుకున్నాడు. సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ జడేజా యాజ్ యూజువల్ హోమ్ సిరీస్లో దుమ్ము లేపుతాడు తెలుసు, 8 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ జడేజాకి వచ్చింది. 3వ తను ఈ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వస్తాం. అండ్ సెకండ్ టెస్ట్లో కుల్దీప్ యాదవ్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఫస్ట్ టెస్ట్లో ఏమో జడేజాకి వచ్చింది. దీస్ ఆర్ ద పర్ఫార్మెన్స్. ఇది కాక స్పెషల్ కీ పర్ఫార్మెన్సెస్ అంటే ప్రెషర్లో ఉన్న బ్యాటర్స్ పర్ఫార్మెన్స్ చేశారు ఇద్దరు. నెంబర్ 1, నెంబర్ 3 ఆడిన సాయి సుదర్శన్. ఈ సిరీస్ కొట్టకపోతే గాన్. సో ప్రెషర్లో మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, అంటే డీసెంట్, ఎక్స్ట్రాడినరీ అన్నాను. కానీ దీస్ ఆర్ ద థింగ్స్ విత్ సెలెక్టర్స్ విల్ సీ. తిను 133 రన్స్ కొట్టాడు. సెకండ్ టెస్ట్లో సెంచరీ మిస్ చేసుకున్నాడు, 80+ రన్స్ కొట్టాడు కదా. మంచి నెక్స్ట్ సిరీస్ అయితే డెఫినెట్లీ ఆడతాడు నెంబర్ 3. సో హీ ప్లేడ్ వెల్. ఇది కాక ఇంకో ప్లేయర్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్, జురేల్. సూపర్ బ్యాటింగ్. ఫస్ట్ టెస్ట్లో సెంచరీ, సెకండ్ టెస్ట్లో కూడా కన్సిస్టెన్సీ, కీపింగ్ కూడా డీసెంట్ చేశాడు. రిషబ్ పంత్ లేనప్పుడు ఎట్లయితే యూటిలైజ్ చేసుకున్నాడు కదా ఆపర్చునిటీ, చాలా నచ్చింది. ఇది నా కీ టేక్అవేస్ ఈ టెస్ట్ సిరీస్. 2-0 ఈజీగా గెలిచారు, ఎక్స్పెక్టెడ్ వెస్టిండీస్తో గెలుస్తారని. కానీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ అండ్ టేక్అవేస్. మరి మీ టేక్అవేస్ ఏంటి? ఇది కాక ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే దీంట్లో ఏది స్పెషల్ అనిపించింది కింద కమెంట్ చేయండి. ఇప్పుడు మనం గంభీర్ ఇచ్చిన స్టేట్మెంట్స్ గురించి మాట్లాడదాం 1 by 1. ఇంపార్టెంట్ 8 పాయింట్స్ నోట్ డౌన్ చేసుకున్నా, 1 by 1 డిస్కస్ చేద్దాం. కమాన్, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నిన్న కోచ్ గౌతమ్ గంభీర్ బర్త్డే. సో బర్త్డే బాయ్ వచ్చాడు మ్యాచ్ అవ్వగానే ప్రెస్ కాన్ఫరెన్స్కి. చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు. అయితే దాంట్లోంచి 8 ఇంపార్టెంట్ ఆన్సర్స్ పిక్ చేశారు మనం డిస్కస్ చేస్తానికి. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్న నెంబర్ 1, రోకో ఫ్యూచర్ ఏంటి అని చెప్పేసి అడిగారు. అంటే 2027 వరల్డ్ కప్ గురించి. తనేమనంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఇంకా 2.5 years టైం ఉంది. అండ్ ఆస్ట్రేలియా సిరీస్ చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. పర్ఫార్మెన్స్ చేస్తే దే విల్ కంటిన్యూ, కాకపోతే వాళ్ళు టీమ్కి వాల్యూ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి అన్నాడు. వాట్ ఐ వుడ్ సే ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇచ్చిన ఫస్ట్ స్టేట్మెంటే రాంగ్. 2.5 years ఉందని చెప్పేసి అన్నాడు. ఎక్కడ? ఇప్పుడు అక్టోబర్ 2027 వరల్డ్ కప్ ఎప్పుడు ఉంది? అక్టోబర్లో ఉంది సౌత్ ఆఫ్రికాలో. సో ఎగ్జాక్ట్లీ 2 years టైం ఉంది. మరి ఇంకో ½ year ఎక్కడి నుంచి వచ్చింది? ఈ 6 months నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడారు. పర్ఫార్మెన్స్ చేస్తే కంటిన్యూ చేస్తారని చెప్పేసి. సో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడినప్పుడు ఏం చేశారు, ఈ ఫార్మాట్లో అసలు వాళ్ళు ఏం చేశారు మన అందరికీ తెలుసు. సో ఐ థింక్ టైం విల్ ఓన్లీ ఆన్సర్. ఓకే, ఇది పక్కన పెడదాం. నెంబర్ 2, గిల్ క్యాప్టెన్సీ గురించి అడిగారు. WTC సైకిల్ టెస్ట్ క్యాప్టెన్సీ గురించి సూపర్ మంచి క్యాప్టెన్సీ చేస్తున్నారని చెప్పేసి తను అన్నాడు. ఈ సిరీస్ ఏంటి, లాస్ట్ సిరీసే ఫ్లయింగ్ కలర్స్తో పాస్ అయ్యాడు క్యాప్టెన్సీలో, ప్రెషర్ ఎట్లయితే హ్యాండిల్ చేశాడని చెప్పేసి అన్నారు. మై పాయింట్ ఇస్, బ్యాటింగ్ ఈజ్ డిఫరెంట్, క్యాప్టెన్సీ ఈజ్ డిఫరెంట్. అక్కడ అడిగింది క్యాప్టెన్సీ గురించి. గిల్ ఏదైతే పర్ఫార్మెన్స్ చేశాడో, ప్రెషర్ హ్యాండిల్ చేసి, ఈవెంట్ బ్యాటింగ్ పిచెస్ ఉన్నాయి ఇంగ్లాండ్లో, ఎక్స్ట్రాడినరీ. కానీ యాజ్ ఎ క్యాప్టెన్ ఇంకా చాలా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంగ్లాండ్ సిరీస్ ఇండియా గెలవలే, డ్రా అయింది. నెంబర్ 2, ప్లేయింగ్ 11లో తీసుకున్న డిసిషన్స్ వేర్ క్వశ్చనబుల్. నెంబర్ 3,
కొన్ని మ్యాచెస్లో అక్కడ స్పెల్స్ పార్ట్నర్షిప్స్ అయినప్పుడు వాషింగ్టన్ సుందర్ని తీసుకురావడం కానీ అది ప్రొయాక్టివ్నెస్ కనపడలేదు, దానివల్ల పెద్ద పార్ట్నర్షిప్స్ అయినాయి. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ వెన్ ఇట్ కమ్స్ టు గిల్ ద క్యాప్టెన్. మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఇప్పుడు నెంబర్ 3 ఏమడిగారంటే నితీష్ కుమార్ రెడ్డి ఆల్రౌండర్ కింద ఆడుతున్నారు, మరి యూటిలైజ్ చేయట్లేదు తిని ఏమంటారు అని చెప్పేసి అడిగితే తనేమనంటే నితీష్ కుమార్ రెడ్డిని మేము ఆడిపిస్తున్నాం, వీఆర్ బ్యాకింగ్ హిమ్, ఓవర్సీసే కాదు ఇక్కడ కూడా ఆడిపిస్తున్నాం, కానీ ఒకసారి ప్లేయింగ్ లెవెల్లో ఆడిపించడంతో నా బాధ్యత కాదు, క్యాప్టెన్ కండిషన్స్ని చూసి తను యూజ్ చేయాలి బౌలింగ్లో, తనకు అనిపిస్తే బౌలింగ్ ఇస్తాడు లేకపోతే లేదు, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్స్ మ్యాచ్ సిచ్యువేషన్ అని చెప్పేసి అన్నాడు. హాఫ్ ద ఆన్సర్ డెఫినెట్లీ ఐ అగ్రీ. ఏంటి ఓవర్సీసే కాదు ఇక్కడ కూడా ట్రస్ట్ చేయాలని చెప్పేసి, ఓకే ట్రస్ట్ వరకు ఓకే, కానీ క్యాప్టెన్ యూటిలైజ్ చేస్తాడు లేదు తన చేతిలో ఉంటే మరి మ్యాచ్ ఆడిపించేం ఫైదా. నేనేమంటా అంటే ఆఖరికి జైస్వాల్కి కూడా మీరు బౌలింగ్ ఇస్తున్నారు, నితీష్ కుమార్ రెడ్డికి మొత్తం మ్యాచ్లో మీరు బౌలింగ్ అయ్యారా, న్యూ బాల్ తీసుకున్నారు, సెకండ్ న్యూ బాల్ అట్లీస్ట్ ఒక 4-5 ఓవర్స్ అని ఇస్తే తనకి యూ విల్ నో హౌ హీ బౌల్స్ హోమ్ కండిషన్స్, అన్లెస్ యూ ప్లే మీకు ఎట్లా తెలుస్తుంది నెట్స్లో ఎంత ఆడతాడు తను. మ్యాచ్లో డెఫినెట్లీ బౌలింగ్ ఇవ్వాల్సిన నాకు అనిపించింది. ఈ మైట్ గెట్ యూ వికెట్స్. ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్లో తను బ్రేక్ త్రూస్ ఇప్పించాడు, అన్లెస్ యూ మేక్ హిమ్ బౌల్ హౌ క్యాన్ యూ ట్రస్ట్ హిమ్. మ్యాచ్ ఆడిపిస్తాం కదా, ఆపర్చునిటీగా ఇవ్వాలి. మరి దీని గురించి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. మొత్తానికి అది 3 క్వశ్చన్. 4th క్వశ్చన్కి వచ్చేస్తే తను ఏమనంటే ప్లేయర్ షుడ్ ఎనీ ప్లేయర్, ఒక ప్లేయర్ అని చెప్పలేక తన క్వశ్చన్ ఏం వేస్తారంటే డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి ప్లేయర్స్ సెలెక్షన్ కంటే ముందని చెప్పేసి. గంభీర్ ఏమనంటే డెఫినెట్లీ ఆడాలి, డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి, ఈ ఎన్సీఏ వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసి మేము సెలెక్షన్కి రెడీ ఉన్నామంటే కుదరదు, డెఫినెట్లీ అది విజయ్ హజారే అయినా ఇండియా మ్యాచెస్ అని ఏదైనా ఆడాలని చెప్పేసి అన్నాడు. ఐ టోటలీ 100% అగ్రీ విత్ గంభీర్ ఇక్కడ. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేస్తాం అంతే డిఫరెంట్. యాజ్ అ ప్లేయర్ మీరు డొమెస్టిక్ క్రికెట్లో మంచి పర్ఫార్మెన్స్ చేసి ఆ కాంపిటేటివ్ క్రికెట్ ఆడితేనే ఇంటర్నేషనల్ స్థాయిలో మీకు పర్ఫార్మెన్స్ వస్తుంది. దిస్ ఈజ్ ఎ నో బ్రైనర్. ఐ టోటలీ అగ్రీ విత్ గంభీర్ ఇక్కడ. అండ్ 5th పాయింట్కి వచ్చేసి ఇక్కడ ఏమనంటే ట్రస్ట్ ఇన్ ప్లేయర్స్ సెలెక్షన్ గురించి, అంటే జనరల్లీ ఎట్లా అవుతుంది మీరు టీమ్ సెలెక్షన్ చేసిన ప్రాసెస్ ఏంటన్నాడు. తను ఏమనంటే ఒకటే, నేను ప్లేయర్స్కి ట్రస్ట్ ఇస్తా, పర్ఫార్మెన్సెస్ అప్పుడప్పుడు అవుతాయి అవ్వవు, కానీ యాజ్ అ హెడ్ కోచ్ నా పని ఏంటంటే ఇంత కష్టపడి వచ్చి ఒక ప్లేయర్ యాటిట్యూడ్ మంచిగా ఒకసారి చూసిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. చాపింగ్ అండ్ చేంజింగ్ చేస్తాం నాకు ఇష్టం లేదు, దట్ ఈస్ నాట్ ద వే ఐ లుక్ అట్ కోచింగ్ అని చెప్పేసి అన్నాడు. 100% అగ్రీ దీనికి కూడా. ఎందుకంటే ఒక ప్లేయర్కి మనం ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. పర్ఫార్మెన్స్ ఒక్కోసారి వస్తుంది రాదు, కానీ ఎప్పుడైతే మీరు ఆ గ్యారంటీ ఇస్తారు, ట్రస్ట్ చూపిస్తారు కదా, తన పర్ఫార్మెన్స్ ఇంకా వస్తుంది. ఐ హావ్ సీన్ ఇన్ మై కెరియర్ దట్ హ్యాపెండ్ విత్ మీ ఆల్సో. డెఫినెట్లీ ట్రస్ట్ చూపిస్తాం చాలా కరెక్ట్. ఐ థింక్ గంభీర్ వాజ్ స్పాట్ ఆన్ హియర్. అండ్ 6th తను ఏం అడిగారంటే పిచ్చెస్ ఇన్ ఢిల్లీ గురించి అడిగారు. మొన్న నిన్న అయిన టెస్ట్ మ్యాచ్ ఢిల్లీలో ఎట్లా అనిపించింది, ఎందుకంటే పార్ట్నర్షిప్స్ అయిన వెస్టిండీస్ ఇండియా బౌలర్స్ వికెట్స్ తీలేపారంటే తనేమనంటే ఈ పిచ్ ఈజ్ నాట్ ఐడియల్ పిచ్ ఫర్ ష్యూర్, బీయింగ్ ద హోమ్ టౌన్ ఢిల్లీ. తను ఓపెన్గా చెప్పాడు ఏమని, స్పిన్కి పర్వాలే, బ్యాటింగ్కి మంచిగా ఉంది, కానీ ఫాస్ట్ బౌలింగ్కి పిచ్ సరిగ్గా లేదు, ఎందుకంటే స్పోర్టింగ్ పిచ్ ఉండాలి. సిరాజ్ బుమ్రా వేసినప్పుడు మీరు చూసారు కదా, బాల్ అసలు మూవ్ అవ్వట్లే, చాలా కష్టంగా ఉండింది. బుమ్రా సిరాజ్ అంటే వరల్డ్ క్లాస్ బౌలర్స్కి చాలా కష్టంగా ఉండింది అని. సో ఐ టోటలీ అగ్రీ విత్ మీరు కూడా మంచి పిచ్ ఉండాలి. ఫర్ ఇన్స్టెన్స్ అహ్మదాబాద్ చూడండి, బ్యాటింగ్కి మంచిగా ఉంది, స్పిన్కి మంచిగా ఉంది, రెడ్ సాయిల్, అండ్ ఫాస్ట్ బౌలర్స్కి కూడా మంచిగా ఉంది. మాయిశ్చర్ ఉన్నప్పుడు ఓల్డ్ బాల్ రివర్స్ అయింది. ఇట్ వాజ్ ఎ కంప్లీట్ స్పోర్టింగ్ పిచ్. ఎందుకు పిచ్ గురించి టాపిక్ వచ్చిందంటే ముందు సౌత్ ఆఫ్రికా సిరీస్కి ఇట్లా పిచ్లు ఇచ్చారంటే మ్యాచ్లు డ్రా అయిపోతాయి. సౌత్ ఆఫ్రికా దగ్గర సూపర్ బ్యాటర్స్ ఉన్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గంభీర్ పర్ఫెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, స్పోర్టింగ్ వికెట్స్ తయారు చేయాలి. మరి ముందు 2 బ్లాక్ సాయిల్ పిచ్చెస్లో ఉంది, కాల్కటాలో ఇంకా గువాహటిలో ఆడుతున్నారు సౌత్ ఆఫ్రికాతో రాబోతున్న టెస్ట్ సిరీస్. సో దాని గురించి అని రెడ్ సాయిల్ ఉండదు, బ్లాక్ సాయిలే, కానీ స్పోర్టింగ్ పిచ్లు ఉండాలి మాత్రం. డెఫినెట్లీ ఈ మేడ్ ఎ పాయింట్ విచ్ ఇస్ పర్ఫెక్ట్. ఓకే, నౌ కమింగ్ టు ద 7th పాయింట్. హర్షిత్ రాణా గురించి అడిగారు. తను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అది అని చెప్పేసి అడిగితే హీ వాజ్ వెరీ ఫ్యూరియస్. అంటే లిటరలీ తను ఏమన్నా అంటే దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఒక 23-year-old హర్షిత్ రాణా యాజ్ ఎ ప్లేయర్ తను ఎట్లయితే బ్యాక్లాష్ ఎదుర్కొంటున్నాడు, సోషల్ మీడియా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో తన గురించి అయితే మాట్లాడుతున్నారు, ఇట్స్ షేమ్ఫుల్, ఇట్స్ ఎ డిస్గ్రేస్ అని చెప్పేసి అన్నాడు, విచ్ ఇస్ 100% కరెక్ట్. గంభీర్ అంది. చూడండి తను ఏం చేస్తాడు హర్షిత్ రాణా, తన ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ చేశాడు. సెలెక్టర్స్ థింక్ దట్ ఈవెన్ దో తన డొమెస్టిక్ మ్యాచెస్ తక్కువ ఆడినా ఇంటర్నేషనల్ స్థాయిలో పర్ఫార్మెన్స్ చేస్తాడు. అది గంభీర్ విజనా, మరి కోచ్ విజనా, లేకపోతే హూమ్ ఎవర్స్ విజన్ అది అని సెలెక్టర్స్ దాన్ని టీంలో తీసుకున్నారు. హర్షిత్ రాణా ఏం చేస్తాడు, నాట్ ఓన్లీ ఈజ్ 23-year-old అని చెప్పేసి, కానీ ఈవెన్ ఇఫ్ 43, 53 అయినా అట్లా పర్సనల్గా ఎవరిని అట్లా టార్గెట్ చేయకద్దు సోషల్ మీడియా. ఐ థింక్ దట్ ఈస్ బ్యాడ్. 100% ఐ ఆల్సో అగ్రీ. ఒకవేళ క్వశ్చన్ చేస్తే సెలెక్టర్స్ని చేయాలి, నాట్ ఎ ప్లేయర్. తను ఏం చేస్తాడు, సెలెక్ట్ చేస్తే 100% హీ హ్యాస్ టు ప్లే. అండ్ ఐ నో ఈవెన్ ఐ అగ్రీ దట్ తన
అన్ని ఫార్మాట్ ప్లేయర్ అయితే కాదు, ఎందుకంటే డొమెస్టిక్ అన్ని మ్యాచెస్ ఆడలే, మేబీ T20 మంచిగా ఆడతాడు కానీ అన్ని పర్ఫార్మెన్స్ అన్ని ఫార్మాట్స్ ఆడిపిస్తున్నారు. కానీ క్వశ్చన్ చేయాల్సిన సెలెక్టర్స్, కీప్ ఇన్ మైండ్, నాట్ ద ప్లేయర్. అండ్ ఫైనలీ ఇది ఇంపార్టెంట్ 8th క్వశ్చన్. తను ఏమడిగారంటే లాస్ట్లో ఫైనల్లో పార్ట్నర్షిప్ అయింది టైలెండర్స్ 79 రన్స్ పార్ట్నర్షిప్. మరి టైలెండర్స్ని అవుట్ చేయలేకపోతే ముందు ఇది ప్రాబ్లమా, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అడిగితే గంభీర్ ఏమన్నాడంటే కాదు, వెస్టిండీస్ బ్యాటింగ్ మంచిగా ఆడారు, వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి, పిచ్ కూడా ఫ్లాట్ ఉంది, అందుకనే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ అయింది. ప్యాటర్న్ చూడండి, ఇట్లా అహ్మదాబాద్లో జరగాలి కదా, ఫస్ట్ టెస్ట్లో మేము జల్దీ అవుట్ చేసేసాం కదా అన్నాడు. గంభీర్ మనం ఎప్పుడు ఏమంటాం, ఇప్పుడు ఈజ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, సూటిగా ఆన్సర్ ఇస్తాడు. మరి దీనికి ఇవ్వాలి అనిపించింది నాకు, ఎందుకంటే సింపుల్. మీరు ఒకవేళ మ్యాచ్ చూస్తుంటే లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ గ్రీవ్స్ ఇంకా సీల్స్ మధ్యలో 89 రన్స్ పార్ట్నర్షిప్ అయింది. దానివల్ల మ్యాచ్ 5th డేకి వెళ్ళింది. దిస్ వాజ్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ రాంగ్ టాక్టిక్స్. గ్రీవ్స్ బ్యాటరే, తనకి మీరు ఫీల్డ్ వెనకాల పెడితే ఓకే, సీల్స్ అంటే నెంబర్ 11 బ్యాటర్కి మొత్తం ఫీల్డ్ వెనకాల పెట్టేస్తారు తను కొడతాడని చెప్పేసి. మీరు సిల్లీ పాయింట్, షార్ట్ లెగ్ అన్నీ పెట్టి ఓన్లీ 2 ఫీల్డర్స్ వెనకాల పెట్టండి. మీ ప్రీమియర్ బౌలర్ 5 ప్రీమియర్ బౌలర్స్ని పెట్టుకొని రఫ్ ఉంది జడేజా, కుల్దీప్ యాదవ్ అందరిని వెనకాల పెట్టేస్తారు. దే వర్ జస్ట్ గోయింగ్ త్రూ ద మోషన్స్. ఏమవుతుంది, పార్ట్నర్షిప్ అయింది. దానివల్ల 4th డే మ్యాచ్ అయ్యేది 5th డే పోయింది. ఒకవేళ 5th డే సపోజ్ వర్షం పడింది, ఇండియాకి ఫుల్ పాయింట్స్ రాలేదనుకోండి, WTCకి ఎఫెక్ట్ అయి ఉంటాయి. ఇట్ వాస్ కంప్లీట్ కంప్లసెన్సీ, ల్యాక్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ అగ్రెసివ్ క్యాప్టెన్సీ కాదు. మీరు మ్యాచ్ చూస్తుంటే కింద కమెంట్ చేయండి. దిస్ ఇస్ వాట్ ఐ థింక్. గంభీర్ ఏమనంటే వెస్టిండీస్ సరిగా బ్యాటింగ్ చేస్తారు, ఫ్లాట్ పిచెస్. నో, ఇట్ వాస్ కంప్లీట్ కంప్లసెన్సీ. ఈవెన్ బయట నుంచి ఇన్ఫర్మేషన్ రాలే, కోచ్ నుంచి, ఇక్కడ క్యాప్టెన్ కూడా ఇనిషియేటివ్ తీసుకోలే. నాకు క్లియర్గా అనిపించింది, లేజీ క్యాప్టెన్సీ అనిపించింది. ఇక్కడే అంటూ నేను యాజ్ ఎ బ్యాటర్ గిల్ ఈజ్ సూపర్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, కానీ క్యాప్టెన్సీ మాత్రం ఇంకా చాలా స్కోప్ ఉంది ఇంప్రూవ్మెంట్. ఐ నో ఈ స్టిల్ యంగ్, ఇప్పుడే వచ్చాడు క్యాప్టెన్సీ, 2nd సిరీస్ చేస్తున్నాడు, కానీ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఎట్లేదు గంభీర్ చెప్తున్నాడు ఫ్లయింగ్ కలర్స్ అనగా. నో, ఇంకా చాలా టైం ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్. ఇది సంగతి. ఇది 8 ఇంపార్టెంట్ పాయింట్స్ గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పింది. మరి దిస్ ఈజ్ మై ఒపీనియన్, దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో విరాట్ కోహ్లీ ఈజ్ బ్యాక్ టు ఇండియా చాలా రోజుల తర్వాత. మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో పిక్చర్స్ చూసే ఉంటారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్లో విరాట్ వెనక్కి వస్తాము. దీనికి కారణము ఇంకా 2 రోజుల్లో టీమిండియా ఆస్ట్రేలియా వెళ్తుంది. మీకు తెలిసిన విషయమే. ఈ మంత్ 19th నుంచి ఇండియా ఆస్ట్రేలియా సూపర్ సిరీస్. సేవ్ ద డేట్, అక్టోబర్ 19th ఫస్ట్ మ్యాచ్, 23rd సెకండ్ అండ్ 25th 3rd. 3 మ్యాచ్లే ఓడిఐ. T20 ఏమో 5 ఆడుతున్నారు, అది డిఫరెంట్ టీం, డిఫరెంట్ క్యాప్టెన్, కానీ ఓడిఐస్ మాత్రం 3 ఆడుతున్నారు. ఫస్ట్ మ్యాచే ఆస్ట్రేలియా పర్త్లో పెట్టింది, ఆప్టస్ స్టేడియం, బౌన్సీ పిచ్, అవతల పక్క సూపర్ బౌలింగ్ అటాక్, స్టార్క్ కూడా వెనక్కి వచ్చాడు. కాకపోతే అక్కడ క్యాప్టెన్ ఏమో మిచెల్ మార్చి, ఇక్కడేమో గిల్, 2 చేంజ్ చూస్తున్నాం. అక్కడ ఇంజురీ వల్ల కమిన్స్ మిస్ అవుతున్నాడు. మొత్తానికి సూపర్ సిరీస్ ఉండబోతుంది. ఆల్రెడీ తెలుసు విరాట్ ఇంకా రోహిత్ ఎట్లయితే ప్రిపేర్ అయ్యారు, ఫిట్ ఉన్నారు, ఫుల్ ప్రాక్టీస్ చేశారు. సూపర్ సిరీస్ ఉండబోతుంది. సిరీస్ ఎక్కడ వస్తుంది, జియో హాట్స్టార్, స్టార్ స్పోర్ట్స్ తెలుగులో మార్నింగ్ 8 AM నుంచి మ్యాచెస్ స్టార్ట్. సో సేవ్ ద డేట్, సూపర్ సిరీస్. నేను కామెంటరీ చేయబోతున్నా. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సూపర్ ఈ సిరీస్ గురించి ప్రివ్యూతో వస్తా, స్పెషల్ అన్ని వీడియోస్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్, టేక్ కేర్.